ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అవునండి, మీరన్నట్టు గొడవలు సహజం. ఆఫీస్ అనండి, ఇల్లు అనండి, మన చుట్టుపక్కల వాళ్ళతో అనండి, ఏదో ఒక సందర్భంలో ఎలాంటిదో గొడవ రాకుండా ఉండదు. మనిషి సంఘజీవి. మనం అందరిని కలుపుకొని వెళ్ళాలి, అందరితో కలిసి వెళ్ళాలి. నేను ఒక్కటే ఉంటా అంటే కుదరదు కదా. సంఘంలో ఉన్నప్పుడు సంఘం యొక్క కట్టుబాట్లు, మర్యాదలు అన్ని పాటించాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో గొడవలు వస్తాయి. కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని చెప్తారండి. ఓకే. సో ఈ గొడవలు తీవ్రం కాకుండా ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఫస్ట్ విషయం, ఒక చిన్న తప్పు మాట. అది నిజంగా తప్పు అవ్వకపోవచ్చు కూడా. కాకపోతే మనకు తప్పు అనిపించవచ్చు. అవతల నుంచి రావటం గాని, ఒక టోన్, ఏంటమ్మా ఏంటమ్మా టోన్ లో తేడా ఉంది చూడండి. ఆ టోన్ వల్ల కూడా యువతలి వాళ్ళు నొప్పి, బాధ, కోపం అన్నీ వచ్చేస్తాయి. అంటే గొడవ రావటానికి పెద్ద విషయాలు అవసరం లేదండి. అదీ కాకుండా గొడవ కాదండి పెద్దది, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది మ్యాటర్. గొడవలు ఎంతైనా అవ్వచ్చు, గొడవలు ఎంత పెద్దది చిన్నది అనే దానికంటే కూడా దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేసాము. ఒక చిన్న గొడవని ఎంత పెద్దది చేసేయచ్చు. ఈటికా పత్థర్ అని అంటారు. చిన్న రాయి దాన్ని ఒక పెద్ద కొండలా చేసేసి గొడవ చేయొచ్చు. ఎంతో పెద్ద సమస్య, దాన్ని కొంచెం నింపాదిగా ఆలోచించి నెమ్మదిగా రిజాల్వ్ చేయొచ్చు తెలివి. ఒక గొడవ వచ్చింది, గొడవ రాగానే అందరూ అరుస్తారు, అది సర్వసాధారణం. అరిస్తే ఇంకా గొడవ పెద్దదవుతుంది కానీ తగ్గదు, సాల్వ్ అవ్వదు. మరి ఏం చేయాలి అప్పుడు? ఏం చేయొచ్చు అంటే ఒక 2 స్టెప్స్, 3 సెకండ్ రూల్ అనమాట. ఒక 2 నుంచి 3 దీర్ఘ శ్వాస తీసుకోండి. అవతలి వారు ఏదో ఒకటి అనగానే రియాక్ట్, రెస్పాండ్, ప్రతిస్పందించడం, స్పందించడం. ప్రతిస్పందించడం అనేది భావోద్వేగపూరితంగా అనాలోచితంగా దబదబా ఏదో ఒకటి అనేయటం. అదే స్పందించటం కొంత ఆ టైం ఒక 2 సెకండ్లు అవ్వచ్చు, 3 సెకండ్లు అవ్వచ్చు. ఒకసారి మీరు శ్వాస తీసుకుంటే మీ మెదడు కొంచెం స్లో డౌన్ అవుతుందండి. అప్పుడు మీరు అనాలోచితంగా ఏదో ఒకటి అనకుండా కొంచెం నెమ్మదిగా స్పందించగలరు. అనాలోచితంగా స్పందించడం వల్ల గొడవలు ఇంకా పెద్దగా అవుతాయి. సో 3 సెకండ్ రూల్ ఒకటి ఫస్ట్ థింగ్. ఒక 2-3 డీప్ బ్రీత్ తీసుకోండి. నెమ్మదిగా కొంచెం టైం తీసుకొని రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వండి. అది ఒక విషయం. మీ టోను, వర్డ్స్ చెక్ చేసుకోండి. ఏ టోన్లో మాట్లాడుతున్నాము? మన టోనేనండి మనం ఏం చెప్తున్నాం అనే దానికంటే కూడా ఎలా చెప్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను మంచి విషయమే చెప్తాను. ఇది తల్లుల విషయంలో చాలా వస్తుంది అనమాట. తల్లుల కన్సర్న్ పిల్లలు తన్నుకొని వచ్చారు, ఏదో వచ్చారు, అరే అలా ఆపమన్నా ఇలా అరుస్తూ ఉంటారు. కాకుండా నెమ్మదిగా ఏ విషయమైనా కూడా అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది, నేనే దెబ్బ తాకించుకొని వస్తే మా అమ్మదాన్ని కుప్పడుతుంది ఇంకా. కానీ నిజానికి ఉన్నది ఏంటి? కన్సర్న్. సో మీరు మీ టోన్, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చెప్తున్నారు అనే దానికంటే కూడా ఎలా చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీ టోను, మీరు వర్డ్స్ కొంచెం చెక్ చేసుకోండి. నెమ్మది. కొంతమంది ఎవరు ఏం చెప్పినా వినరు. ఒక రిలేషన్షిప్ విషయంలోకి వస్తే, ఒక మ్యారేజ్ విషయంలోకి వస్తే కొన్ని సందర్భాల్లో ఆవిడ చెప్పేది ఈవిడ వినరు, ఇతను వినడు, ఇతను చెప్పేది ఆవిడ వినరు. ఇక్కడ మెయిన్ గా డామినేట్ అయ్యేది పవర్ స్ట్రగల్, ఈగో అండి. ఈగో, అహంకారం. ఎంత మంచి రిలేషన్షిప్ అయినా అవనివ్వండి, ఎంత మంచి బ్యూటిఫుల్, పీస్ఫుల్, హ్యాపీ రిలేషన్షిప్ అయినా అది సర్వనాశనం కావడానికి కారణం ఈగో అండి. ఆ ఈగో ఎవరిదైనా అవ్వచ్చు, అతడిదే కావచ్చు, ఆవిడదే కావచ్చు. సో ఇలా వినకపోవటానికి ఉన్న కారణం ఈగో. దుర్యోధనుడు ఈగో వల్ల కురు సామ్రాజ్యం సర్వనాశనం అయిపోయిందండి. మనం ఎంత. సో ఆ ఈగోని మీరు చెక్ చేసుకోండి. ఎవరైనా చెప్పేది వినట్లేదు అనే వరకు ఏమవుతుంది అని అంటే, అక్కడ ముందు వచ్చింది ఈగో. ఈవిడ చెప్పేది లేదా ఇతను చెప్పేది నేను వింటే నన్ను తప్పని ప్రూవ్ చేస్తారు, నేను సరెండర్ అయిపోవాల్సి వస్తుంది, అటు ఇటు తిరిగి మళ్ళీ నన్నే తప్పంటారు, సో నాది ఇన్సల్ట్ అనే ఒక భావనలోకి వచ్చేసరికి రక్షణాత్మక ధోరణి, డిఫెన్సివ్లోకి వెళ్ళిపోయి ఈగోలా వినరు, చెప్పేది అసలు వినరు, వినిపించుకోరు, వినే ప్రయత్నం కూడా చేయరు. ఇంకా ఎక్కువ చెప్పాలని చూస్తే ఈ గొడవ, ఈ డిస్కషన్ కాస్త ఫిజికల్ అబ్యూజ్ వరకే వెళ్ళిపోతుందండి. ఇలాంటివి చాలా కేసులు వచ్చాయన్నమాట నా దగ్గరికి. ఫిజికల్ అబ్యూజ్ అంటే తన ఈగో ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలాగైనా చేసి అవతల వ్యక్తి నోరు మూయించాలి అనే పవర్లో ఫిజికల్ అబ్యూజ్. ఫిజికల్ అబ్యూజ్కి కారణమే ఇదండి, ఈగో, పవర్
నేను చూపించాలి, నోరు మూయించాలి అనే దాంట్లో ఇది అక్కడి వరకు వెళ్ళిపోతుంది. వినకపోవటం వెనక కారణం ఇది. సో ఇక్కడ తెలుసుకోవాల్సినవి కొన్ని విషయాలు ఉన్నాయండి. ఒకటి, మీరు వింటున్నారు అని అంటే మీరు సరెండర్ అవ్వట్లేదు. అవతల వ్యక్తి చెప్పే ప్రతి విషయానికి మీరు అగ్రి అవ్వట్లేదు, అవ్వాల్సిన అవసరం లేదు. కనీసం అవతలి వ్యక్తి చెప్పేది వినండి. ఇంతకు ముందు చెప్పినట్టు 3 సెకండ్ రూల్, మీరు పాజ్ తీసుకోండి. మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలో అలా వినండి. అసలు వినకపోవటం మాత్రం డిస్రెస్పెక్ట్. అవతలి వ్యక్తి చెప్తున్నారు, వాళ్ళ నొప్పే కావచ్చు, వాళ్ళ బాధే కావచ్చు, ఈ సంఘటనలో వాళ్ళు ఎదుర్కొన్న ఎమోషన్సే కావచ్చు, వాళ్ళు చెప్తున్నారు, కనీసం వినండి. వినకపోవటం మాత్రం అగౌరవపరచడమేనండి. ఓకే, ఇంకొకటి వచ్చేసి అవతలి వ్యక్తిని బ్లేమ్ చెయ్యకుండా మీరేం ఫీల్ అవుతున్నారో చెప్పండి. దీన్ని స్పీకింగ్ విదౌట్ బ్లేమ్ అంటారండి. నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు అలా అన్నావు, ఇలా అన్నావు కాదు. నాకు ఇలా అనిపించింది, నాకు ఇలా అర్థమైంది, నేను ఇలా ఫీల్ అవుతున్నాను. నువ్వు ఎప్పుడు చూసినా మొబైల్ చూస్తూ కూర్చుంటావు. అసలు ఆ మొబైల్ చూస్తూ కూర్చోవటం వల్ల మీకొచ్చిన బాధ ఏమిటి, మీకొచ్చిన ఎమోషన్ ఏమిటి, దాని గురించి చెప్పండి. అలా నువ్వు మొబైల్ చూస్తూ కూర్చుంటే నాకు లోన్లీ ఫీల్ అవుతుంది, నాకు అనిపిస్తుంది నేను ఒక్కదాన్నే ఉన్నాననేసి, నేను ఒక్కడనే ఉన్నాననేసి, నాకు లోన్లీనెస్ ఫీల్ అవుతుంది నువ్వు ఇలా మొబైల్ చూస్తూ కూర్చుంటే, నాతో టైం స్పెండ్ చెయ్యి. ఇలా మీరు చెప్పాలి. మీరు మాట్లాడటం అనేది అవతల వ్యక్తిని బ్లేమ్ చేయడం కాకుండా మీరేం ఫీల్ అవుతున్నారు అనే దాని గురించి చెప్పండి. ఇంకొకటి వచ్చేసి ఏమవుతుందనంటే సైలెన్స్ అనేది కొందరు ఒక రకంగా చెప్పాలి అని అంటే దీన్ని సైలెంట్ ట్రీట్మెంట్స్ అంటారు. ఇలా సైలెంట్ ట్రీట్మెంట్లు ఇచ్చి పనిష్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం తేడానండి. ఓకే, మరి అలకలు కోపాలు వచ్చినప్పుడు మాటల్లో మాట్లాడుకోవడం ఉంటది కదండి అని మీరు అనొచ్చు. ఉంటదండి. ఆ సైలెన్స్ ఎప్పుడు తెలుసా, కొన్ని గంటలు, మాక్సిమం 1-2 రోజులు. అది దాటి వెళ్ళింది, ఫ్రీక్వెంట్ గా అవుతుంది అని అంటే ఖచ్చితంగా తేడా ఉంది. ఈ సైలెన్స్ వాళ్ళు బాధపడ్డందుకో నొప్పి పడ్డందుకో కాదండి, మిమ్మల్ని పనిష్ చేయడానికి. దిస్ ఇస్ కాల్డ్ సైలెన్స్ ట్రీట్మెంట్ అంటారనమాట. ఈ సైలెంట్ ట్రీట్మెంట్లు మేం బాధపడ్డామని కాదు, వాళ్ళు మిమ్మల్ని పనిష్ చేయడానికి. ఇది కంట్రోల్ మెకానిజం. కొంత నార్సిస్టులు, సోషియోపాత్లు, సైకోపాత్లు, ఇది ఒక సాడిస్టిక్ థింగ్ అన్నమాట, కంట్రోల్. సో నార్మల్ గా కొన్ని గంటలే కానీ 1-2 రోజులే కానీ సైలెన్స్, ఇట్ ఇస్ ఓకే, పర్వాలేదు. ఇప్పుడు ఈ గొడవల విషయంలో సైలెన్స్ ఏమిటి అని అంటే, గొడవ తీవ్రమైపోయింది, ఎమోషన్స్ చాలా హైలో ఉన్నాయి, ఇంకా ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది, ఇంకా పెద్దగైపోతుంది. సో ఏం చేయాలి? అప్పుడు మీరు ఇద్దరిలో ఎవరో ఒకరు, వైఫే కావచ్చు, హస్బెండే కావచ్చు, ఆగండి. ఆగేసి ఇది చాలా పెద్ద గొడవ ఎలా ఉన్నది, సో దీన్ని మనం పక్కన పెడదాం, తర్వాత మాట్లాడదాం. లేకపోతే ఇప్పుడు నేను ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నా, నాకు ఇంకా కోపం వస్తుంది, నేను ఇంకా అరిచేస్తున్నాను, నేను మళ్ళీ వస్తాను, దీన్ని మనం మళ్ళీ మాట్లాడదాం. ఇవాళ రాత్రి కావచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, ఏదో ఒక టైం చెప్పండి. అక్కడికి దాన్ని ఆపేసి మళ్ళీ ఖచ్చితంగా వెనక్కి రండి, దాన్ని రిజాల్వ్ చెయ్యండి. రిజాల్వ్ చేయకపోతే అవతల వ్యక్తి ఇంకోసారి మిమ్మల్ని నమ్మరండి. నమ్మకం అనేది పోయిందా, రిలేషన్షిప్ పోవడానికి ఎక్కువసేపు పట్టదండి. రిలేషన్షిప్ కొలాప్స్ అయ్యేది నమ్మకం లేకపోతే. సో మీరు చెప్పారు, నేను ఇప్పుడు దీన్ని డిస్కస్ చేయలేకపోతున్నాను, ఇంకో 2 గంటలు అయినాక చేస్తాను, లేదా ఇంకో 2 రోజులు ఇంకా చేస్తాను, కానీ చేస్తాను. సో మీరు చెప్పిన టైం ఏదైతే ఉందో అదే టైంకి మీరు మళ్ళీ వెనక్కి రండి. నెమ్మదిగా స్లో డౌన్ అయిన ఎమోషన్స్ తోని మీరు రెస్పాండ్ అవుతూ మీరు సమస్యని చర్చించండి. నువ్వు ఇలా చేసావు, నేను ఇలా చేశాను అని ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం కాకుండా, స్పీకింగ్ వితౌట్ బ్లేమ్. మేము కమ్యూనికేషన్ స్కిల్స్ లో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ నేర్పిస్తామండి, ఇది కపుల్స్ కి. సో మీరు అది నెమ్మదిగా చెయ్యండి. ఎలా నెమ్మదిగా అవ్వాలి అని అంటే ఇలాగనమాట, ట్రిక్లు అనమాట ఇవన్నీ. కమ్యూనికేషన్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, స్పీకింగ్ వితౌట్ బ్లేమ్, ఇవన్నీ దాంట్లో కాన్సెప్ట్స్. ఓకే, ఇంకొకటి ఏంటంటే, అసలు ఈ గొడవ కఠిన నిర్ణయాలకి దారి తీస్తుందా? కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తప్పవండి. కాకపోతే అప్పుడు కూడా మీరు కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఏంటంటే, ఇప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, నా ఎమోషనల్ స్టేట్ ఏంటి? ఎప్పుడు కూడా చాలా కోపంలో కానీ చాలా సంతోషంలో కానీ ఏ నిర్ణయాలు చేయకూడదండి. అవి తప్పు అయ్యే ఛాన్సులు 90%. సో ఎమోషన్స్ హై ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంకొకటి సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఈ కఠిన నిర్ణయం చేయటం వల్ల, కఠిన నిర్ణయం ఏముంటుందండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో,
డివోర్స్ తీసుకోవడం, విడిపోవడం ఇలాంటివి కదా కఠిన నిర్ణయాలంటే. సో ఈ నిర్ణయం నేను చేయటం వల్ల ఇది నేను రివెంజ్ కోసం చేస్తున్నానా, అవతలి వాడిని పనిష్ చేయడానికి చేస్తున్నానా అని ఒక్క ప్రశ్న. థర్డ్ థింగ్, మూడో విషయం ఏమిటి అని అంటే, ఈ నిర్ణయం వల్ల నాకు వచ్చేది ఏమిటి, దీని యొక్క ఫలితాలు, పరిణామాలు ఏమిటి, నేను ఈ నిర్ణయం తీసుకొని నా మెంటల్ పీస్ నాకు దొరుకుతుందా, ఇది సరైన నిర్ణయమేనా, లేకపోతే నేను మళ్ళీ అపరాధ భావనలో కుంగిపోతానా ఈ నిర్ణయం వల్ల అనేది కూడా దయచేసి కఠిన నిర్ణయాలనే విషయంలో ఇవి మాత్రం తప్పనిసరిగా ఆలోచించాలండి. ఒకటి, నా భావోద్వేగ పరిస్థితి ఏమిటి, ఎంత హైలో ఉన్నానా, నేను నెమ్మదిగా స్లో డౌన్ లో ఉన్నానా, హైలో ఉన్నానా. రెండో విషయం వచ్చి, ఇది నేను రివెంజ్ కోసం అవతల వాడిని పనిష్ చేయడానికి చేస్తున్నానా. మూడో విషయము, దీని యొక్క పరిణామాలు, నిర్ణయం యొక్క పరిణామాలు ఏమిటి, ఇది సరైన నిర్ణయమేనా, కాన్సిక్వెన్స్ ఒకసారి ఆలోచించండి. ఇది నాకు మెంటల్ పీస్ ని ఇస్తుందా లేదా అపరాధ భావనను మిగులుస్తుందా. ఖచ్చితంగా పరిణామాలను ఆలోచించుకొని, ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఎమోషన్స్ హై లేదు, నేను అవతలి వాళ్ళ పట్ల రివెంజ్ చేయట్లేదు, ఇది నా కోసం, నా మెంటల్ పీస్ కోసం ఇది తప్పనిసరి అనుకున్నప్పుడు మాత్రమే కఠిన నిర్ణయాలు తీసుకోవాలండి.